బిగ్ బ్రేకింగ్ వార్త చూస్తున్నాం. నందిగం సురేష్ అరెస్ట్. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి కారణం గతంలో టీడీపీ ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో ఆయనపై ఆధారాలు ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో హైదరాబాద్ లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మియాపూర్ లోని గెస్ట్ హౌస్ లో సురేష్ ఉన్నట్టుగా గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు పోలీసులు. సురేష్ ను గుంటూరుకు తరలిస్తున్నారు మంగళగిరి పోలీసులు. నిన్న ముందస్తు బెయిల్ ని తిరస్కరించింది ఏపీ హైకోర్టు. వెంటనే ఈ రోజు నందిగం సురేష్ అరెస్ట్ మనం చూస్తున్నాం. సో ఒక కీలకమైన అప్డేట్ గానే భావించాలి. నందిగం సురేష్ వైసీపీ నేత, మాజీ ఎంపీ. సో ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. సో పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగరాజ్ సిద్ధంగా ఉన్నారు. నాగరాజ్, నిన్న బెయిల్ తిరస్కరించింది, వెంటనే ఇప్పుడు మనం అరెస్ట్ చూస్తున్నాం. సో మంగళగిరికి తరలిస్తున్నట్టుగా వివరాలు అంటున్నాయి. ప్రస్తుతం ఎక్కడున్నారు, ఏ రూట్ లో నుంచి వెళ్తున్నారు? హైదరాబాద్ నుంచి నందిగం సురేష్ ని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత గుంటూరు తరలిస్తున్నారు. అయితే గుంటూరు సిటీ తరలిస్తారా లేదా అక్కడి నుంచి మంగళగిరి, ఎక్కడైతే ఇప్పటికే ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది. గతంలో టీడీపీ జాతీయ కార్యాలయం మీద దాడి కేసులో అనేక మంది వైసీపీ నేతల మీద, కార్యకర్తల మీద కూడా కేసులు నమోదు చేశారు. నమోదు చేసిన కేసుల్లో ఇప్పటికే చాలా మందిని, దాదాపు ఒక 30 మందిని వరకు కూడా వైసీపీకి సంబంధించిన విదేశీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళు బెయిల్ మీద కూడా బయటకు రావడం జరిగింది. అయితే ఈ కేసులో టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో అనేక మంది వైసీపీ ముఖ్య నేతలు కూడా ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు. వారి మీద కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోరడం జరిగింది. ముందస్తు బెయిల్ కింద నిన్న హైకోర్టు తిరస్కరించడంతోనే పోలీసులు అరెస్టులో మొదలుపెట్టారు. మొదటి నుంచి ఊహిస్తున్నారు ఈ కేసులో ఎక్కడైతే పోలీసులు అరెస్టులు చేసేందుకు సిద్ధమైతే, ఎప్పుడైతే హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించిందో ఆ తర్వాత వెంటనే అరెస్టులు ఉంటాయని చెప్పేసి ముందు నుంచి కూడా ఊహిస్తూ వస్తున్నారు. ఈ ఊహిస్తున్న క్రమంలోనే నందిగం సురేష్ ని అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లోనే నందిగం సురేష్ ని గుంటూరు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మంగళగిరి. అయితే ఏ కేసులో అరెస్ట్ చేశారనే దాని మీద అయితే పోలీసులు స్పష్టత ఇవ్వటం లేదు. ప్రధానంగా టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులోనే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు గుంటూరు తీసుకొచ్చిన తర్వాత పోలీసులు ఇంకేదన్నా ఇతర కేసులు ఉన్నాయా, లేదు టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులోనే అరెస్ట్ చేశారా అన్న దాని మీద ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికిప్పుడు వెంటనే కోర్టులో హాజరుపరుస్తారా లేదా సాయంత్రం వరకు వెయిట్ చూసి సాయంత్రం కోర్టులో హాజరుపరుస్తారా అన్నది కూడా చూడాల్సింది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ వైపు నుండి గుంటూరు వైపుగా నందిగం సురేష్ ని తరలిస్తున్న కాన్వాయ్ వస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ బంధువులు కూడా అరెస్ట్ చేసిన విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ఇటువైపు తీసుకువస్తున్నట్టుగా, గుంటూరు వైపు తీసుకువస్తున్నట్టుగా కూడా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మరొక గంటన్నర సమయంలో గుంటూరు చేరుకుంటారని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే విచారణ నిమిత్తం గుంటూరులోనే ఉంచుతారా లేదా వెంటనే తీసుకువెళ్లి మంగళగిరిలో కోర్టులో హాజరుపరుస్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ డీటెయిల్స్ అందించినందుకు. ఇది ప్రస్తుతం నందిగం సురేష్ అరెస్టుకు సంబంధించి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్.